హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. గ్రేవీతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ముందుగా చికెన్ నీట్గా కడిగేసి పెట్టేసుకొని అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇదైతే కొబ్బరికాయ, జీడిపప్పు, గసగసాలు నానబెట్టిన పేస్ట్ అండి. ఇది మనం హోమ్ మేడ్ మసాలా పేస్ట్. జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగ, యాలక్కాయలు, చెక్క వేసి నూరింది. అది వాటర్గా తీసుకున్నాను. కరివేపాకు, మామూలుగా అయితే ఉప్పు కారాలన్నీ మామూలే కదా. ఉప్పు కారాలన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. నేనైతే 4 స్పూన్లు వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ కూడా వేసేసుకుందాం. చికెన్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఒకసారి మొత్తం కలిపేసుకుని దాని నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా పోయేదాకా కూడా వేపేసుకుందాం చికెన్ ఆయిల్లో. కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు వేసుకుంటే వేరే టేస్ట్గా ఉంటుంది కదా, అయినా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకుని వేగనిచ్చేద్దాం. దాంతోపాటు అది వేగింది కదండి, కొద్దిగా వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. పసుపు వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాం అండి. టేస్ట్కి సరిపడినంత ఇప్పుడే వేసేస్తాను, ఎందుకంటే కొంచెం వాటర్ ఉంది కాబట్టి సాల్ట్ అంతా కర్రీకి పడుతుంది, అది ఫ్రైకి పడుతుంది. అందుకని లేదంటే వాటర్ ఉండదు కాబట్టి గమ్ని ఉప్పు కరగదు కదా. కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా ఇంకిపోయేదాకా వేపేసుకుందాం. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇంకా మసాలాన్ని ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఆగుదాం. మసాలాకి ఒక 2 నిమిషాలు ఆగి వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకసారి వేసుకుని తిప్పేసామంటే అది సరిగ్గా కలుస్తుందో లేదో తెలియదు కదా. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చికెన్కి పట్టేసిన తర్వాత చెప్పాను కదండి, హోమ్ మేడ్ మసాలా, అది కూడా వేసేసుకుని మొత్తం అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా అది కూడా 2 నిమిషాలు వేపేసుకోవడమే. వేగిపోయింది కదండి, చూసారు కదా. ఆయిల్ ఉండి కొలిది బాగుంటుందండి. బాగా వేపుకోవాలి చికెన్ అయితే. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. మసాలా వేగిపోయిన తర్వాత కారం కూడా వేపేసుకుని కారం కూడా చికెన్ ముక్కలకు పట్టేసిన తర్వాత చెప్పానుగా, అందులోనే జీడిపప్పు ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాము. లేదు ఇంకా గ్రేవీ సరిపోవట్లేదు, ఇంకా గ్రేవీ కావాలనుకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు అండి. ఒకసారి కలిపేసుకుని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. గ్రేవీతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా ముందుగా చికెన్ నీట్గా కడిగేసి పెట్టేసుకుని అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇదైతే కొబ్బరికాయ, జీడిపప్పు, గసగసాలు నానబెట్టిన పేస్ట్ అండి. ఇది మనం హోమ్ మేడ్ మసాలా పేస్ట్. జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగ, యాలక్కాయలు, చెక్క వేసి నూరింది. అది వాటర్గా తీసుకున్నాను. కరివేపాకు, మామూలుగా అయితే ఉప్పు కారాలన్నీ మామూలే కదా. ఉప్పు కారాలన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. నేనైతే 4 స్పూన్లు వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ కూడా వేసేసుకుందాం. చికెన్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఒకసారి మొత్తం కలిపేసుకుని దాని నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా పోయేదాకా కూడా వేపేసుకుందాం చికెన్ ఆయిల్లో. కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు వేసుకుంటే వేరే టేస్ట్గా ఉంటుంది కదా, అయినా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకుని వేగనిచ్చేద్దాం. దాంతోపాటు అది వేగింది కదండి, కొద్దిగా వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. పసుపు వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాం అండి. టేస్ట్కి సరిపడినంత ఇప్పుడే వేసేస్తాను, ఎందుకంటే కొంచెం వాటర్ ఉంది కాబట్టి సాల్ట్ అంతా కర్రీకి పడుతుంది, అది ఫ్రైకి పడుతుంది. అందుకని లేదంటే వాటర్ ఉండదు కాబట్టి గమ్ని ఉప్పు కరగదు కదా. కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా ఇంకిపోయేదాకా వేపేసుకుందాం. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇంకా మసాలాన్ని ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి.
అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక 2 నిమిషాలు ఆగుదాం. మసాలాకి ఒక 2 నిమిషాలు ఆగి వేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకసారి వేసుకుని తిప్పేసామంటే అది సరిగ్గా కలుస్తుందో లేదో తెలియదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్కి పట్టేసిన తర్వాత చెప్పాను కదండి హోమ్ మేడ్ మసాలా, అది కూడా వేసేసుకుని మొత్తం అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా అది కూడా 2 నిమిషాలు వేపేసుకోవడమే. వేగిపోయింది కదండి, చూసారు కదా ఆయిల్ ఉండి కొలిది బాగుంటుందండి. బాగా వేపుకోవాలి చికెన్ అయితే. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. మసాలా వేగిపోయిన తర్వాత కారం కూడా వేపేసుకుని కారం కూడా చికెన్ ముక్కలకు పట్టేసిన తర్వాత చెప్పానుగా అందులోనే జీడిపప్పు ఆ పేస్ట్ కూడా వేసేసుకుందాము. లేదు ఇంకా గ్రేవీ సరిపోవట్లేదు, ఇంకా గ్రేవీ కావాలనుకుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు అండి. ఒకసారి కలిపేసుకుని